హాయ్ అండి, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తోటకూర శనగపప్పు ఫ్రై చేస్తున్నాను. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఫస్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసేసి ఒక ఎండుమిరపకాయ తుంచేసుకొని తర్వాత కచ్చాపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు 4-5 వేసేయండి. ఒక మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకేసి గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చాక నీట్ క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూరని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వేగాలి. 2-3 టేబుల్ స్పూన్ల శనగపప్పు తీసుకొని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను నీట్ క్లీన్ చేసేసి. తర్వాత ఆ శనగపప్పు వేసేసి ఒకసారి కలుపుకొని అందులో 1 స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు వేసేసి ఒకసారి కలుపుకొని ఒక 1/2 గ్లాసు వాటర్ పోసాను. వాటర్ పోసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడకాలి. మంచిగా ఆవిరైపోద్ది అనమాట. చూడండి, ఇలా మంచిగా వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఇనిపోద్ది. అప్పుడు పప్పు కూడా మంచిగా ఉడికిపోద్ది. అందులోకి కొంచెం కారం తీసుకొని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మంచిగా దంచుకొని అవి వేసేయండి. ఆ ఫ్లేవర్ బాగుంటుంది, మంచి టేస్టీగా ఉంటుంది అనమాట. ఇవి వేసేసి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలన్నమాట. మంచిగా కారం అంతా తోటకూరకు పట్టేలాగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చపాతీలో బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, మనం ఒట్టి అన్నంలోకి కూడా బాగుంటుంది, వైట్ రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంక వేరే కూర ఏం అవసరం లేకపోయినా ఒట్టిదే కలుపుకొని తినేయచ్చు. 2 నిమిషాలు ఉంచేసి స్టవ్ కట్టేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.